ఏపీ ఎంసెట్ పరీక్షలు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. తొలిసారి ఆన్లైన్ విధానంలో ఉన్నత విద్యామండలి ఈ పరీక్షల్ని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంజనీరింగ్, బైపీసీ విభాగాలకు సంబంధించి 2,78,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో 6 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ప్రతిరోజు 2 సెషన్ల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు సెకండ్ సెషన్ ఉంటుంది. ఇవాళ తొలి సెషన్లో 31,934 మంది, రెండో సెషన్లో 31,308 మంది పరీక్ష రాయనున్నారు. మెడిసిన్ విభాగానికి సంబంధించి 28వ తేదీ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో ఎన్నిసార్లైనా సమాధానం మార్చుకునే అవకాశం ఉంది. ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాక సబ్మిట్ బటన్ నొక్కే వరకు ఎన్నిసార్లైనా ఆన్సర్ మార్చుకోవచ్చు. దీంతో పాటు కౌంట్ డౌన్ వాచ్ కూడా ఉంటుంది. ప్రతి దశలో ఎన్ని సమాధానాలు రాశారో, ఇంకా ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుందో చెప్పే అలారం కూడా మోగుతూ ఉంటుంది. ఇక 3 రోజుల పరీక్షలు ముగిశాక ఈ నెల 28వ తేదీ రాత్రి ప్రిలిమినరీకి కీ రిలీజ్ చేస్తారు అధికారులు. మరోవైపు ఎంసెట్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకు మంత్రి గంటా శ్రీనివాస్ నిన్నే గుడ్ న్యూస్ చెప్పారు. 1 నిమిషం ఆలస్యమైతే పరీక్షకు అనుమతించబోరన్న బెంగ అక్కర్లేదన్నారు. 1 నిమిషం ఆలస్యమైనా సరైన కారణాలు చెప్తే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు గంటా శ్రీనివాస్. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గవర్నమెంట్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక ఆన్లైన్లో ఎంసెట్ కండక్ట్ చేస్తూ ఉంది. నాట్ ఓన్లీ ఎంసెట్, మొత్తం అన్ని సెట్స్ కూడా ఈసారి ఫస్ట్ టైం ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. 24, 25, 26 ఈ 3 రోజుల్లో ఎంసెట్ ఇది జరుగుతూ ఉంది. కాకినాడలో మార్నింగు 8 o'clockకి పాస్వర్డ్ కోడ్ అది నేను వెళ్ళి రిలీజ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అనౌన్స్మెంట్ ఏంటంటే, గతంలో 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా సరే స్టూడెంట్స్ని అలౌ చేయట్లేదు అనే ఒక కండిషన్ అనేది స్టూడెంట్స్లో ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆ ప్యానిక్ రియాక్షన్ లేకుండా ఉండడం కోసం చెప్పని ఆ నిబంధనకు కొద్దిగా సడలింపిస్తూ ఉన్నాం. అట్లని చెప్పి పిల్లలు లేటుగా రమ్మని కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్కి ఆన్ టైం రావాలి, ఆన్ టైం రావడం కోసం ట్రై చేయాలి. బట్ ఎవరైనా జెన్యూన్ రీజన్స్ వల్ల 1 or 2 minutes డిలే అయితే అక్కడ ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండే ఇన్ఛార్జ్ ఆర్ కోఆర్డినేటర్ ఆ స్టూడెంట్ చెప్పిన రీజన్కి కన్విన్స్ అయితే యూ కెన్ అలౌ ద స్టూడెంట్. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలు మాత్రం ఆన్ టైం ఎగ్జామినేషన్కి రావాలి, వచ్చి బాగా రాయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పది గంటలకు మొదలే ఎంసెట్ పై వివరాలు అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి దీప్తి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీప్తి, ఒక గుడ్ న్యూస్ స్టూడెంట్స్ కి అయితే 1 నిమిషం ఒకవేళ ఆలస్యం అయినా కూడా కరెక్ట్ గా రీజన్ చెప్తే మాత్రం వారికి పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారు. విద్యార్థులు ఎంత హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉన్నారు? తల మీద పాలు పోసినంత సంతోషంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇక్కడైతే ఇది వరకు మన చుట్టాల పిల్లలో, లేకపోతే మన పిల్లలో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారంటే కేవలం వాళ్ళకి మాత్రమే ఎంసెట్ ఎగ్జామ్ కాదు, మొత్తం విజయవాడ అంటే విజయవాడ ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడతారు. లేకపోతే స్టేట్లో ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుందంటే రాష్ట్రంలో అందరికీ, తల్లిదండ్రుల దగ్గర నుంచి రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఎంసెట్ హడావుడు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ పూట లాస్ట్ ఇయర్ వరకు కంపేర్ చేసుకుంటే మార్నింగ్ పూట మనకి ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉండేది, మధ్యాహ్నం నుంచి మెడిసిన్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. సో మార్నింగ్ ఎగ్జామ్ కోసం 1 గంట ముందరే వెళ్ళాలి. అసలు 1 minute నిబంధన కూడా లాస్ట్ ఇయర్ వరకు లేదు. కాబట్టి ఖచ్చితంగా పిన్ పాయింట్ ఆన్ టైం వెళ్ళిపోవాలి అన్న హడావుడి, పొద్దు నుంచి ఎక్స్ట్రా బస్సులు, ట్రైన్లు, నానా గందరగోళం హడావుడిగా ఉండేది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అయిపోయిన వెంటనే ఆ క్రౌడ్ డిస్పోజ్ అవ్వడానికి టైం తీసుకునే లోపు మళ్ళీ మెడిసిన్కి సంబంధించిన క్రౌడ్, ఆ పిల్లలందరూ పాపం తొందరగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి నానా హడావుడిగా ఉండేది. ఈసారి మాత్రం చాలా సంస్కరణలతో కూడిన ఎంసెట్ని పిల్లల కోసం ముందుకు తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో భాగంగా ఈసారి ఎక్స్ట్రాగా చేసింది ఏంటంటే, ఇవాళ నుంచి ఒక 3 రోజుల పాటు ఇంజనీరింగ్ విభాగానికే ప్రయారిటీ ఇచ్చారు. అంటే 3 days ఓన్లీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషనే ఉంటుంది. ఎంసెట్లో భాగంగా ఇవాళ, రేపు, ఎల్లుండి
అది కూడా మార్నింగ్ ఒక షిఫ్ట్ 10 o'clockకి స్టార్ట్ అయ్యేది ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయ్యేది సెకండ్ షిఫ్ట్ అనమాట. కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన మాత్రమే ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా మన కృష్ణా జిల్లా మాట్లాడితే విజయవాడలో 10 సెంటర్స్ ఐడెంటిఫై చేశారు, మచిలీపట్నంలో 1, కంచికచర్లలో 2, గుడివాడలో 2, టోటల్గా 15 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ కృష్ణా జిల్లా వైడ్ ఏర్పాటు చేశారనమాట. 10 o'clock స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. అండ్ ఈసారి హైయెస్ట్ ఏంటంటే రికార్డు అంతా ఆన్లైన్లోనే ఎగ్జామ్ పెడుతున్నారు. అసలు పేపరు, పెన్ను, ఓఎంఆర్ షీటు, ఈ కన్ఫ్యూజన్, గందరగోళం లేకుండా అంతా ఆన్లైన్ మాత్రమే ఎగ్జామినేషన్ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ స్టూడెంట్ ఎంసెట్కి సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కానీ, ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు కానీ తీసుకోవాల్సిన ఆ యొక్క ప్రింట్అవుట్, అండ్ ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అయితే కాస్ట్ సర్టిఫికేట్, ఈ 2 పేపర్స్ మాత్రమే స్టూడెంట్ క్యారీ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఇంకా ప్యాడ్, ఇవన్నీ జనరల్గా ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇంకా నోట్బుక్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సెల్ ఫోన్స్, బ్యాగ్స్, ఇవేవి అలౌ చేయరనమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్లుగా ఓన్లీ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి క్రౌడ్ కూడా చాలా లిమిట్ అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆంధ్రాలయలో కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ 5 ల్యాబ్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్. ఈ 5 ల్యాబ్స్లో ఈచ్ ల్యాబ్లో 25 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారనమాట. అంటే 5 × 25 125 స్టూడెంట్స్ మాత్రమే మార్నింగ్ ఈ కాలేజ్ దగ్గర నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది 10 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఇది వరకు లాగా ఎంత క్రౌడ్ ఎగ్జామినేషన్, పాపం పిల్లలు వచ్చి రాసుకొని అన్ని ఎగ్జామ్స్లో, అన్ని హాల్స్లో వాళ్ళు కూర్చొని సెటిల్ అయ్యి హడావుడిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఓన్లీ ఆరామ్సే 125 స్టూడెంట్స్ మాత్రమే ఆంధ్రాలయలో కాలేజ్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు. సో క్రౌడ్ డిస్పర్స్ అయ్యేసరికి పిల్లలకి కూడా ఏ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలి, ట్రాఫిక్ ప్రాబ్లం ఉండకుండా ఉండేలాగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి కొంచెం రిలీఫ్గానే అనిపిస్తుంది. అండ్ మ్యాక్సిమం బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈసారి 1 minute నిబంధన కూడా కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ 10కి స్టార్ట్ అవుతుందంటే 10:10 కల్లా ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చారు, లేకపోతే అలౌ చేయరు. 1 year పాటు స్టూడెంట్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అన్న ఒక కన్సిడరేషన్తో ఈసారి కన్సిడరబుల్గా, యాక్సెప్టబుల్గా గనక ఒక రీజన్ చెప్పినట్లయితే ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఈ సెంటర్లో ఉంటారో దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా కూడా అరేంజ్మెంట్స్ చేశారనమాట ఈసారి. సో ఇన్ని సంస్కరణలు అంటే స్టూడెంట్కి లాస్ట్ మినిట్లో టెన్షన్ ఉండకుండా, హడావుడు ఉండకుండా, క్రౌడ్ వల్ల, ట్రాఫిక్ వల్ల డిలే అవ్వకుండా ఎలా అయితే ఒక మెంటల్ పీస్ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారో అన్ని రకాలుగా అయితే సఫలీకృతం అయ్యారనే చెప్పాలి. దిస్ ఇస్ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లలు, సో పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎలా జరిగింది అడ్వాంటేజెస్ అంతా మీకు బెటర్గా అనిపిస్తుందా అండి ఈసారి? ఏంటి మీ ఒపీనియన్? బెటర్గానే ఉంది. ఓకే, చెప్పండి. పోయిన సంవత్సరం అయితే కొంచెం టైం హడావుడిగా హడావుడిగా చేస్తాం జరిగింది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక పిల్లలకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ పడకుండా బాగా ఉంది. సో మీరు వినొచ్చు, పేరెంట్స్ కూడా ఇదే ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడం మనం చూస్తున్నాము. మొత్తానికి ఈసారి ఎంసెట్ ఎగ్జామినేషన్ టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ, పేపర్ ఫ్రీ అని కూడా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో 3 days పాటు ఇంజనీరింగ్ కి సంబంధించిన అంటే మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కోసం ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండబోతుంది. 28 వెటర్నరీ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చరల్ కోర్స్